హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నారా అయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కు, మీ ఫ్యామిలీ మెంబర్స్కు అందరికీ మన వీడియోస్ అన్నీ షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి అబ్బా. ఇంకా ఈరోజు వచ్చేసి చూడండి, నేను బ్లౌజ్ వేసుకున్నా కదా, ఈ బ్లౌజ్ అనేది ఇవి అనేది బుగ్గలు అనేది చూపించక్క అనేసి అయితే ఇంకా కామెంట్ పెడుతూ ఉన్నారు. కానీ నేను మామూలుగా లంగావోని బ్లౌజు అలాగే లంగా కుట్టే వీడియోస్లలో కూడా చూపించాను. కానీ అక్క చూపించండి అనేసి అడుగుతూ ఉన్నారు. ఈ బుగ్గలు నేను హ్యాండ్స్కి ఎలా కటింగ్ చేసుకుంటాను అనేది మీకైతే చూపిస్తాను. ఇది ఎలా పెట్టుకుంటే మనకి ఇలాగా నీట్గా అందంగా వస్తుంది అనేది కూడా మీకైతే ఇంకా ఈ వీడియోలో అయితే ఇంకా చూపిస్తాను. అది కూడా చాలా ఈజీగా మీరు చూసిన తర్వాత ఇంతేనా అక్క అనేసి అంటారు. అలా అయితే ఇంకా చూపిస్తాను. చూడండి, ఇవి నేను వేసుకుంటే చూసి అడుగుతూ ఉన్నారు వీడియోస్లలో. నేను అన్ని ఈ మధ్య మొత్తం ఇలాగ బుగ్గలు పెట్టేసుకొని అయితే ఇంకా కుట్టుకుంటూ ఉన్నాను. అది చూసి అందరు అడుగుతూ ఉన్నారు, అక్క ఒకసారి చూపించవా అనేసి. అందుకోసమే మీకోసమే వీడియో చేస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే కనుక అవి కటింగ్ చేద్దాం పదండి. బుగ్గల హ్యాండ్స్ కటింగ్ చేసేద్దాం. అది కూడా చాలా ఈజీ అండి. ఇంకొకటి ఏంది అంటేనక, ఇప్పుడు నేను కటింగ్ చేసేవి బుగ్గలు కూడా చీరతో అంటేనక మామూలుగా అంటేనక చీరలు కట్టుకోనికి అయితే చీరలో ఉన్న బ్లౌజ్ ఉంది కదా, బ్లౌజ్ పీసెస్ దాన్ని పట్టించి అనేది కటింగ్ చేసుకుంటారు. కానీ చీరలో ఉన్న బ్లౌజ్ పీసు బుగ్గలు ఇలా పెట్టుకోవడానికి తక్కువగా ఉంటుంది. నేను లంగా ఓనికి అనేసి అయితే కుట్టుకుంటూ ఉన్నాను. చీరనంతా కట్ చేసి లంగా ఓనికే కుట్టుకుంటున్నాను. దీనిలో అయితే ఎక్కువ క్లాత్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా వస్తుంది. సన్నగా ఉన్న వాళ్ళకైతే నాకు తెలిసినంతలో జాకెట్ పీస్ అనేది సరిపోతుంది. లావుగా ఉన్న వాళ్ళైతే లేకున్నా హైట్ ఉంటారు కదా, వాళ్ళకైనా కూడా సరిపోదు. ముందే చెప్తూ ఉన్నాను. చీరలోది అయితే నీట్గా వస్తుంది. నేను ఇప్పుడు చీరలోది మాత్రమే చూపిస్తున్నాను. ఇప్పుడైతే చూద్దాము. నేను ఇదైతే తీసుకున్నాను. ఆల్రెడీ చీరతో నేను లంగా అయితే కుట్టుకుంటూ ఉన్నాను. హ్యాండ్స్ కూడా ఇది నేను వేసుకోవడానికే, దానికోసం అయితే ఆల్రెడీ నేను హ్యాండ్స్ అనేది కటింగ్ చేశాను. కానీ మళ్ళీ మీకోసం కటింగ్ చేసి చూపిస్తాను. చూడండి, ఇవైతే ఇలా అయితే తీసుకోవాలి. ఇవైతే 2 హ్యాండ్స్. నేను లంగా వనికైతే ఇలా చీరలో తీసుకుంటేనే బాగుంటుంది. బ్లౌజ్ అయితే అసలు బాగోదు. అందుకోసమే అనేసి చీరనే కట్ చేశాను. ఇది వచ్చేసి పొడవు ఎంత తీసుకోవాలంటే మనం ఆల్తీ బ్లౌజు ఇది అనుకోండి, ఇది ఆల్తీ బ్లౌజు, దీని హ్యాండ్స్ ఉంటుంది కదా, దీని హ్యాండ్స్ అనేది ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇదే ఇంతమైన క్లాత్ తీసుకొని మీరు బుగ్గ హ్యాండ్స్ అనేది పెట్టుకున్నారనుకో, బుట్ట హ్యాండ్స్ అనేది కానీ సరిగా రావు. ఎందుకంటే చాలా పైకి పోతాయి. కానీ దీనికన్నా మనం నార్మల్ బ్లౌజ్ హ్యాండ్స్ కన్నా చాలా ఎక్కువగా పెట్టుకోవాలి. అప్పుడే కరెక్ట్గా అనేది బుగ్గలు అనేది బాగా లెగుస్తాయి. మనకు బుట్ట అనేది చాలా బాగా కనిపిస్తుంది. చూడండి, దీనికన్నా నేను ఎంత ఎక్కువగా పెట్టేశాను. ఇప్పుడు మనకు ఇంతవరకు అనేది మనకు మడిచి కుట్టుకోవడానికి. ఇంకొచ్చేసి మన హ్యాండ్స్ మొత్తం అనేది ఇంతవరకు అనేది ఉంది. ఇంత ఎక్కువగా అంటే దాదాపు 2 ఇంచుల దాకా అనేది ఎక్కువగా పెట్టేశాను నేను. ఇట్లా పెట్టేసామంటేనక చూడండి, 2 ఇంచులు కరెక్ట్గా 2 ఇంచులు ఉంది చూడండి. 2 ఇంచుల దాకా ఎక్కువ పెట్టేశాను. ఈ 2 ఇంచుల దాకా ఎక్కువ పెట్టేస్తే ఏమవుతుందంటేనక మనకు ఇలా అనేది ఎక్కువగా వస్తుంది. ఇది ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాము. దీనిలో హ్యాండ్స్ ఆల్రెడీ కట్ చేసామంటే పక్కన పెట్టేసుకున్నాము. నేను సేమ్ చీరది అనేది తీసుకున్నాను. చీర అన్న తర్వాత ఎక్కువగానే ఉంటుంది కదా, మిగులుతూ ఉంటుంది. ఇంకా మనం బ్లౌజ్ కానీ తీసుకున్నా కూడా ఇలా అనేది తీసుకోవాలి. ఇవి ఎంతెంత తీసుకోవాలనేది అయితే ఇంకా చెప్తాను. ఇప్పుడైతే మనము ఇలా 2 మడతలతో తీసుకోవాలి. చూడండి, 2 మడతలు ఉన్నాయి. ఇలా 2 మడతలతో తీసుకోవాలి. ఇలా 2 మడతలతో తీసుకున్న తర్వాత నేను ఇప్పుడు చెప్పినట్టే మనకు మడుచుకోవడానికి కొంచెం వదిలేసేయాలి. ఆల్రెడీ ఇది మడిపే ఉంది చెరువులు గుట్టినకి వెళ్ళి. కానీ ఇదంతా మనకు అనవసరం. మడుచుకోవడానికి ఒక 1/2 ఇంచి హ్యాండ్స్ అనేది ఎంత పొడవు ఉన్నాయో అంత పొడవు హ్యాండ్స్ అనేది దగ్గర మార్కింగ్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి అనేది ఒక 2 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ చేసేసుకోండి. అప్పుడు అనేది మనకు కరెక్ట్గా మన బ్లౌజ్ హ్యాండ్స్ ఎంత ఉందో అంత పొడవు అయితే వస్తుంది. ఇక్కడ నుంచి అనేది మనము క్రాస్గా అనేది కట్ చేసుకోవాలి. క్రాస్గా కట్ చేసుకునే ముందు ఎట్లా తీసుకోవాలంటే మనము ఇది పొడవు ఎంత తీసుకోవాలనేది చెప్తాను. ఇప్పుడు ఇది బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ అనేది తీసుకోండి. దీని సంఖ్య అనేది చూసుకోండి. 8 ఇంచులు ఉంది. 8 ఇంచులు ఉంది.
8 ఇంచులు ఉంది కదా, 8 ఇంచులు ఉంది మనకు. ఇది వచ్చేసి మనకు 8 ఇంచులు తీసుకోవడానికి అయితే ఉండదు, 16 ఇంచులు దాకా తీసుకోవాలి. అంటే డబల్ హ్యాండ్స్ అంత తీసుకోవాలి. అప్పుడే మనకు అనేది కుచ్చు అనేది చాలా ఎక్కువగా వస్తుంది. డబల్గా తీసుకోవాలి. డబల్గా తీసుకొని ఇక్కడ మనము చెప్పిన కదా 8 ఇంచులు ఉండనక 16 ఇంచులు లేదా 20 ఇంచులు తీసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. కుచ్చు ఎంత ఎక్కువగా ఉంటేనక మనకు అనేది అంతగా అనేది వస్తుంది, అంటే కుచ్చు అంత బాగా వస్తుంది అని అర్థం. ఇప్పుడు ఇక్కడ నుంచి అనేది మనం ఇలాగా ఒకటేసారి ఇలా క్రాస్గా పోకూడదు. వచ్చేసి కొంచెం మనకు ఒక హ్యాండ్స్ వస్తుంది కదా అంత క్లాత్ అంత వరకు కానీ కొంచెం కొంచెం తగ్గించుకుంటూ రండి. లాస్ట్కు వచ్చాక మన హ్యాండ్స్కి ఎలా ఉండాలనో అంత అనేది తగ్గించుకోవాలి. చూడండి ఇలాగా దీన్ని అనేది మనము కటింగ్ చేసుకున్నాము. ఇలా అనేది కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు సంఖ దగ్గర అనేది వస్తుంది కాబట్టి ఇలా కరెక్ట్గా అనేది కట్ చేసుకోవాలి. మనం నార్మల్ హ్యాండ్స్కి ఎలా వస్తుందో అలా అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చే లోపల ఏంటంటే మనకి ఇక్కడ కుచ్చు రావాలి. కుచ్చు రావాలంటే మన జాకెట్ కన్నా ఇప్పుడు మనం 8 ఇంచుల బ్లౌజ్ తీసుకున్నాం కదా, 16 ఇంచులు తీసుకున్నాం అనుకోండి. 16 ఇంచులలో మనము 8 ఇంచులు కాకుండా ఒక 10 ఇంచుల దగ్గర అనేది మనం మార్కింగ్ వేసుకోవాలి. 10 ఇంచుల దగ్గర అనేది డాట్ పెట్టేసుకోవాలి. ఇలా డాట్ పెట్టేసుకోవాలి 10 ఇంచుల దగ్గర. ఇక్కడికి వచ్చే లోపల ఇక్కడ స్ట్రైట్గా డాట్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా అనేది మనం డాట్ పెట్టేసుకున్నామంటే మనకు ఈజీగా ఉంటుంది కుట్టుకోవడానికి. మనము ఇక్కడ 10 ఇంచుల దగ్గర డాట్ పెట్టేసాం కదా, ఇక్కడ నుంచి అనేది కుచ్చు పెట్టుకుంటూ రావాలి. మనం 10 ఇంచుల దగ్గర ఎందుకు డాట్ పెట్టేసామంటే మనం కుచ్చు పెట్టిన క్లాత్ అనేది కొంచెం వస్తుంది కదా, అప్పుడు కరెక్ట్గా మనకు బ్లౌజ్కు సరిపోతుంది. ఎక్కువగా కాకుండా అలాగని తక్కువగా కాకుండా మనం కుచ్చు పెట్టినా కానీ మనకు ఇలా అనేది కుచ్చు పెట్టుకుంటూ రావాలి. ఇప్పుడు ఎలా కుచ్చు పెట్టాలనేది మనం ఈ హ్యాండ్స్తో అనేది చూపిస్తాను. నేను హ్యాండ్స్ అనేది చాలా పొడవు అనేది తీసుకుంటాను. అప్పుడే అనేది మనకు కుచ్చు అనేది చాలా బాగా వస్తుంది. నేను ఇది తక్కువగా ఉన్నాయనేసి జాయింట్ వేయడానికి కూడా వేరే క్లాత్ కూడా తీసుకున్నాను. ముందుగా అయితే ఇంకా దీనికి మనం జాయింట్ అనేది వేసేసుకున్నాము. మీకు ఆ జాయింట్ కూడా ఎలా వేసుకోవాలంటే ఇంకా చూడండి, ఇలా మన హ్యాండ్స్ అనేది ఇది కదా, ఈ హ్యాండ్స్కి మనము ఇలా పెట్టేసి జాయింట్ వేసేసుకోవాలి. అందరికీ జాయింట్ వేసుకునేది అయితే వచ్చే ఉంటుంది, కానీ మీకు నీట్గా అర్థం కావాలి అన్నట్టుగా చెప్తున్నాను. ఎందుకు అంటేనక ఇది అనేది నీట్గా ఏదైనా కానీ బ్లౌజ్ ఉంటుంది కదా, బ్లౌజ్కి అనేది కన్ఫామ్గా జాయింట్లు పడతాయి. చీర అయితేనే మనం ఎంత పొడుగు ఉందో అంత పొడుగు అనేది మనకు అవసరమైనంత కట్ చేసుకోగలుగుతాం. కానీ జాకెట్ పీస్కి అయితే కనుక కన్ఫామ్గా అనేది అతుకులు పడతాయి, జాయింట్లు అనేది పడతాయి. అందుకోసం ఈ జాయింట్ అనేది కొంతమంది తెలియని వాళ్ళు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు అనేది ఒకవైపే ఎక్కువగా పెట్టేసి క్లాత్ జాయింట్ వేస్తారు. అలా కాకుండా మనము ఇటు సైడ్ ఒక సైడ్ ఎంతవరకు జాయింట్ వేస్తున్నామో రెండో సైడ్ కూడా అంతే జాయింట్ వేసుకున్నామంటే అది నీట్గా వస్తుంది. ఆ జాయింట్ కూడా మనం కుచ్చు పెట్టేటప్పుడు కనిపించకుండా పోతుంది. ఇప్పుడైతే ఇంకా నేను ఇవి ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను కదా, దీన్ని నేనే జాయింట్ వేస్తాను. చూడండి జాయింట్ అయితే కనుక నేను వేసేసాను. ఇలా జాయింట్ అనేది వేసేసుకోవాలి. దీనికి పైకుట్టు అయితే ఏం అవసరం లేదు. పైకుట్టు వేసినామంటే కనుక మనకు పైన ఇది ఇక్కడ జాయింట్ వేసినట్టు తెలిసిపోతుంది. అందుకు అయితే కనుక ఏం అవసరం లేదు. నేను చెప్పాను కదా, 2 పక్కలు అనేది సమానంగా వేసుకోవాలనేది. ఇదైతే కనుక ఇంకొక సైడు ఇలా వేసుకున్న తర్వాత ఇంకా మనం అనేది ఇలాగ స్ట్రైట్గా పెట్టేసుకొని దీనికి అనేది కుట్టు వేసేసుకోవాలి. కింది సైడ్ అనేది మనం కుట్టు వేసేసుకున్నాము. ఇలా సన్నగా మడిచి అనేది కుట్టు వేసుకోవాలి. ఇలా సన్నగా మడుచుకొని కుట్టు వేసుకోవాలి. మీరు లేకుంటే జిగ్ జాగ్ చేయించుకున్నా పర్లేదు. జిగ్ జాగ్ మిషన్ ఇంట్లో ఉన్నదంటే జిగ్ జాగ్ చేసుకోవచ్చు. లేకుంటే ఇలా సన్నగా మడుచుకొని అనేది కుట్టు వేసేసుకోవాలి. ఆ చివరి వరకు ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. చూడండి ఇలాగ సన్నగా వేసుకోవాలి. సేమ్ ఇలాగనే అనేది నేను ఇంకొక దానికి కూడా కుట్టు వేసేసాను. ఇప్పుడు అనేది ఇవి 2 సమానంగా పెట్టేసుకోవాలి. మీరు దీనికి లైనింగ్ అయినా వేసేసుకోవచ్చు. లైనింగ్ లేకుండా కొంతమంది వేసుకోవడానికి ఇబ్బంది పడతారు. దానికోసం మీరు లైనింగ్ అయినా వేసేసుకోవచ్చు. లైనింగ్ కూడా ఇంకా సేమ్ మనం ఇది క్లాత్ ఎంత తీసుకున్నామో అంత క్లాత్ తీసుకొని లైనింగ్ అనేది కుట్టి తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇలాగ మడిచి కుట్టకుండా లైనింగ్ పెట్టేసి తిప్పేసుకున్నారంటే సరిపోతుంది. అలా అయినా కూడా మీరు చేసుకోవచ్చు. కానీ లైనింగ్ లేకుంటే కొంచెం ఇది అనేది కూడా చాలా బాగుంటుంది. కానీ లైనింగ్ లేకుండా వేసుకోకుండా ఉంటారు కదా, లైనింగ్
లైనింగ్ వేసుకోకుండా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు లైనింగ్ వేసుకున్నా నీట్గానే వస్తుంది. దానికి కూడా సేమ్గా మనము అసలైన క్లాత్ ఎంతలా తీసుకున్నామో లైనింగ్ క్లాత్ కూడా అంతమైన తీసుకోవాలి. నార్మల్గా తీసుకుంటే కనుక లైనింగ్ అనేది సరిపోదు, జాయింట్ అనేది చాలా ఎక్కువ పడతాయి, ఇంకా అది గలీజ్గా కనిపిస్తుంది అసలు. అందుకోసం అనేసి చెప్తున్నాను. హ్యాండ్స్ అనేది కొంతమంది అయితే నా దగ్గరికి ఇలా బుట్ట హ్యాండ్స్ పెట్టించుకుంటారు అయితే ఏం చెప్తారంటే అక్క చాలా చిన్నగా పెట్టక్క, చాలా చిన్నగా పెట్టక్క అంటా ఉంటారు. నేనేంది అంటే కనుక చాలా చిన్నగా పెట్టినామంటే కనుక హ్యాండ్స్ అనేది మనకు ఇంకా బుట్ట హ్యాండ్స్ పెట్టినట్టు కూడా అసలు ఏమీ అనిపించదు. అందుకోసం అనేది నేను కొంచెం పెద్దగానే పెట్టినా కూడా వాళ్ళు వద్దక్క చాలా చిన్నగా పెట్టండి అక్క అనేసి అడుగుతూనే ఉంటారు. ఇంకా మనము కస్టమర్స్ అనేది ఎలా ఇష్టపడితే కనుక మనము అలాగనే అనేది కుట్టాల్సింది అనేది ఉంటుంది. ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అనేది నేను కుడుతూ ఉంటాను. చాలా మంది అనేది అయితే లైనింగ్ అనేది వేపించుకోరు, కొంతమంది మాత్రమే లైనింగ్ వేపించుకుంటారు. చాలా మంది అనేది లైనింగ్ వేపించకుండా అక్క చాలా చిన్నగా పెట్టేసేయి అక్క అనేసి అని అడుగుతూ ఉంటారు. నేనేమంటే కనుక చిన్నగా పెడితే కనుక అసలు మనకు బుగ్గలు అనేటివి కనిపించరు కూడా కనిపించవు. ఇంకా వాళ్ళు చెప్పినట్టు చేయాలి కాబట్టి ఇంకా వాళ్ళకి నచ్చినట్టే పెడతాను. చూడండి ఇప్పుడు అనేది నేను ఇక్కడ అనేది దాటి పెట్టేసాను. ఇక్కడ నుంచి మనం కుచ్చు పెట్టేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఎత్తులు తగ్గులు ఉన్నా కూడా నేను ఇందాక కట్ చేశాను కదా, అలా కట్ చేసుకోండి. అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అనేది దీన్ని సపరేట్ చేసేద్దాము. సపరేట్ చేసేసి ఇప్పుడు చూడండి ఇక్కడ ఇలాగ మన వైపు అనేది కుచ్చు పెట్టుకోవాలి. ఫస్ట్ స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా, అది తీసేసుకోండి. అది తీసుకొని ఇలాగ చిన్నగా మన వైపు మాత్రమే ఇలా కూర్చోబెట్టుకోవాలి. ఒకసారి చూసారంటే ఈజీగా మీరే పెట్టేస్తారు. ఏమంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే క్లాత్ ఎంత తీసుకోవాలనేది అర్థం కాదు. ఇప్పుడు తక్కువ తీసుకున్నామంటే అసలు కనిపించదు, ఎక్కువ తీసుకున్నామంటే నీట్గా ఉంటుంది. అది తెలియకనే చాలామంది సరిగా రాదక్క నేను కుడుతున్నా అనేసి కూడా కామెంట్ చేస్తూ ఉంటారు. ఇది క్లాత్ అనేది ఎంత తీసుకోవాలనేది ముందు కరెక్ట్గా మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మనకు అనేది నీట్గా అనేది వస్తుంది. కొంతమంది హ్యాండ్స్ అనేది ఇలాగా బుట్ట హ్యాండ్స్ పెట్టండి అంటానే ఏం చేస్తారంటే వాళ్ళ హ్యాండ్స్ ఎంత పొడుగు ఉన్నాయో అంత పొడుగు తీసుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ హ్యాండ్స్ ఎంత ఉంటే అంత తీసుకోమంటారు. హ్యాండ్స్ అనేది చాలా పైకి వచ్చేస్తాయి. చూడండి ఇలా అనేది కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ మనం ఎక్కడి నుంచి పెట్టామో అక్కడి నుంచి మళ్ళీ మన వైపు తిప్పుకొని అయితే కుట్టు వేరేయాలి. మన వైపు తిప్పుకుంటే అప్పుడు ఎట్లయితుంది అంటే ఆపోజిట్ అవుతుంది. ఇందాక ఇటువైపు పెట్టినట్టు అవుతుంది. మనం ఇటు సైడ్ తిప్పుకున్నానుకో మనకెళ్ళి వస్తుంది, ఇటు సైడ్ తిప్పామంటే అటు సైడ్ అయితే అనేది వస్తుంది. ఇప్పుడు మనది ఇది ఇక్కడ కింది సైడ్ అనేది ఇట్లా పెట్టుకుంటే ఆపోజిట్ అవుతుంది. ఆపోజిట్ అవుతుంది నీట్గా వస్తుంది. ఇప్పుడు అనేది మనము ఇటువైపు తిప్పేసి కొంచెం ఒక 1/2 ఇంచ్ వదిలేసి అనేది పక్కన కుట్టు వేసుకుంటూ వద్దాము. చూడండి ఇటు సైడ్ కూడా అనేది పెట్టేశాను, ఇటు సైడ్ కూడా పెట్టేశాను. పెట్టిన తర్వాత ఇలా కుచ్చు పెట్టిన తర్వాత ఒక కుట్టు వేసిన తర్వాత ఇంకో కుట్టు కూడా వేసుకున్నామంటే నీట్గా ఉంటుంది. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనకు హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఇవి అనేది చాలా అనేది ఇప్పుడు మనకు లైనింగ్ లేదు కాబట్టి ఇది నిలబడట్లేదు. లైనింగ్ ఉన్నదంటే కనుక చాలా హైట్గా వస్తుంది, నీట్గా కూడా ఉంటుంది. ఎంత లూజ్గా ఉందో చూడండి. ఇంత లూజ్ వచ్చిందంటే కనుక మనకు ఎక్కువగా బఫ్ మాదిరి అనేది వస్తుంది, అంటే బుట్ట మాదిరి అనేది ఎక్కువగా వస్తుంది. ఇది ఎక్కువగా బుట్ట మాదిరి అయితే వస్తుంది. చూడండి ఎంత లూజ్గా ఉందో కదా. ఇది అనేది ఇలాగా నేను వేసుకున్న దాని మాదిరి అయితే కనుక వస్తుంది. నేను ఇది జాకెట్కి అనేది జాయింట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా అనేది వస్తుంది. చూస్తుంటేనే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అనేది నీకు అర్థమయ్యే ఉంటుంది. ఇలా అనేది వస్తుంది మనకు. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేసి కామెంట్ చేయండి. చాలా ఈజీ. ఏమంటే క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలి ఏంది అనేది మాత్రమే మీకు తెలిసి ఉండాలా. ఇంకొకటి క్లాత్ ఎంత తీసుకోవాలి అనేది కూడా తెలిసి ఉంటే నీట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత తప్పకుండా కామెంట్ అయితే చేయండి. చూడండి ఇవి అనేది చాలా ఎత్తుగా వస్తుంది. నేను చెప్పినట్టుగా నా క్లాత్ కట్ చేసుకుంటే చూడండి నేను వేసుకున్న బ్లౌజ్ కన్నా కూడా హైట్ ఎక్కువగా ఉంది. ఇది ఇట్లా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇలా లంగా ఓణీల మీదకి కానీ ఇంకా వేరే దాని మీద ఏమన్నా బ్లౌజ్ చీరల మీదకైనా కూడా చాలా సెట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.